పాటు అదే రకంగా తీవ్రంగా హింసించారు. కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు. అనేక వేల మందిని కటకటాల పాలు చేశారు. చెప్పులో ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎటువంటి రఘురామకృష్ణరాజు గారు, అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు ప్రతి ఒక్కరిని ఒక ఏ పేరు లేకుండా మన అసెంబ్లీలో కేసులు గత 5 సంవత్సరాల్లో కేసులు పెట్టబడిన వాళ్ళు లేచి నిలవడం అంటే మొత్తం అసెంబ్లీ లేచి నిలబడింది. అటువంటి దారుణాధారమైన పాలన అందించిన ఒక అరాచక పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈ 50 రోజుల్లో దాడులు జరుగుతున్నాయని, ఎక్కడ లేని 36 హత్యలు జరిగాయని చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడిగారు 36 మంది పేర్లు ఇవ్వమని, ఎఫ్ఐఆర్ నమోదుంటే అవి పెట్టమని. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీలో వచ్చి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇచ్చిన 11 సీట్లు అయినప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఉంటున్న పార్టీ, అధికార పార్టీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాళ్ళ తప్పులను ఎత్తి చూపి ఒక్కొక్క రంగంలో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని 7 శ్వేతపత్రాల ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రజలకు వాస్తవం తెలియజేస్తుంటే దాని మీద సమాధానం చెప్పకుండా పారిపోయి ఢిల్లీలో